ఈ మధ్యకాలంలో ఫైనాన్స్ వస్తే సంతోషం అన్న, వి వెల్కమ్ ఆల్సో. అధ్యక్ష, ఈ మధ్యకాలంలో నిర్మలా సీతారామన్ గారు హైదరాబాద్కి వచ్చారు. సభలో లేని వారి గురించి చెప్పకూడదు. సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు హైదరాబాద్ తెలంగాణకు వచ్చి ఒక రేషన్ షాప్కి వెళ్ళి మీరేందా రేషన్ షాప్లో ప్రధానమంత్రి గారు ఫోటో పెట్టలేదు అని చెప్పారు. మరి అలాంటి అప్పుడు మీరు ప్రధానమంత్రి గారు ఫోటో పెట్టాలన్నా, ప్రధానమంత్రి గారి గురించి చెప్పుకోవాలన్నా కేంద్ర ప్రభుత్వం మాకు ఇది ఇచ్చింది అని చెప్పినప్పుడే కదా కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు ఇది వచ్చిందని చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు 10,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. కానీ ఇంకా హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా హౌసింగ్ స్కీమ్స్ సంబంధించి చాలా నిధులు అవసరం ఉంది అధ్యక్ష. హట్కో ద్వారా కానీ వరల్డ్ బ్యాంక్ ద్వారా కానీ నిధులు ఇంకా తీసుకొచ్చేటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను అనుకుంటాను ముఖ్యమంత్రి గారు దీని మీద తప్పకుండా స్పందించి హైదరాబాద్కు కావాల్సినటువంటి నిధులు తీసుకురావడంలో వారు ఇప్పటికే అన్ని ప్రయాసాలు కృషి చేస్తూ ఉన్నారు. ఆ కృషిలో భాగంగా దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని, ఈ 10,000 కోట్లకు సంబంధించి అధ్యక్ష ఇక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తమ ద్వారా తీసుకుదలుచుకున్నాను. ఇది హైదరాబాదు మెట్రో వాటర్ వర్క్ సంబంధించి అధ్యక్ష మీరు ఇచ్చినటువంటి సుమారు 3,300 పైచిలకు కోట్ల రూపాయలని మనకు మెట్రో వాటర్ వర్క్స్ ఇచ్చాము. దీంట్లో అధ్యక్ష లోన్ రీపేమెంట్స్ కానీ లేకపోతే డెవలప్మెంట్కు సంబంధించి ఎక్కడ కూడా ఇందులో మెన్షన్ చేయలేదు. ఓఆర్ఆర్ ఫేజ్ 2 కానీ ఎస్టీపీ ప్రాజెక్ట్స్ అధ్యక్ష 38 ఎస్టీపీ ప్రాజెక్ట్స్ హైదరాబాద్ సిటీలో పెట్టాలని, ఈ లోతట్టు ప్రాంతాల్లో ఎప్పుడైతే అకాల వర్షాలు వస్తే దాని ద్వారా ఈ వాటర్ గ్రావిటీ ద్వారా పోయేటువంటి అవకాశాన్ని కల్పించాలన్నటువంటి ఆలోచనతోని ఎస్టీపీలు పెట్టారు. కానీ ఎక్కడ చేసిన గొంగడ అక్కే ఉంది. అప్పట్లో గతంలో ఆ ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఈ 3,000 కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. ఇంకా దీనికి సంబంధించి మరి హైదరాబాద్లో చాలా సివరేజ్ లైన్లు వేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఈ సివరేజ్ లైన్లు కాన్స్టెంట్గా స్టాగ్నేట్ అవుతూ ఉన్నాయి అధ్యక్ష. ఇది ప్రభుత్వం దృష్టికి నేను తీసుకురావదలుచుకున్నాను. ఈ హైదరాబాద్ సిటీలో చాలా మల్టీప్లెక్స్లు కానీ లేకపోతే రెస్టారెంట్లు కానీ బార్లు కానీ ప్రాపర్ పార్కింగ్ లేదు, ప్రాపర్ ఇది లేదు, హైజీనిక్ లేదు. ఆ హోటల్లో ఉన్నటువంటి ప్రతి వేస్ట్ని కూడా డొమెస్టిక్ లైన్లలో సివరేజ్ లైన్లో కలపడం వల్ల చాలా ప్రాంతాలు స్టాగ్నేట్ అవుతూ ఉన్నాయి. నిన్న అమరపాలి గారు కూడా ఏదో నోటీస్ ఇచ్చి వాళ్ళ మీద కొంచెం చర్య తీసుకున్నట్టుగా నేను ఈరోజు పేపర్లో చూశాను అధ్యక్ష. అదే కాకుండా హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి మెట్రో రైల్కి ఈ యొక్క మళ్ళీ సెకండ్ ఫేజ్కి సంబంధించి మళ్ళీ అలైన్మెంట్ మార్చిందని ఈరోజు డక్కన్ క్రానికల్లో ఎక్కడో నేను చూశాను అధ్యక్ష. డక్కన్ క్రానికల్ వచ్చింది, ఆ మెట్రో రైలు యొక్క అలైన్మెంట్ మారుస్తున్నారని. ఇవన్నీ కూడా హైదరాబాద్కు సంబంధించిన ఇష్యూ కాబట్టి హైదరాబాద్ ప్రజలకు ఈ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ ఈ హైదరాబాద్ బంజారాయిల్ రోడ్ నెంబర్ 46 కానీ బంజారాయిల్ ఫిలిం నగర్లో కానీ సుమారు ఆ చుట్టుపక్కల దగ్గర అధ్యక్ష ఒక 60-70 రెస్టారెంట్లు బార్లు ఉన్నాయి అధ్యక్ష. కానీ వాళ్ళకు అక్కడ పార్కులు లేవు, అది పార్కింగ్ ఏరియా లేదు. సివరేజ్ లైన్లు డొమెస్టిక్ లైన్లకు కలిపారు. ప్రతిసారి ఈ సందర్భంలో హైదరాబాద్కు సంబంధించి చాలా ప్రాంతాలలో ఈ ఇబ్బంది ఉంది అధ్యక్ష. ఇలాంటి పరిస్థితులు ఉన్న చోట స్కూల్ జోన్స్లలో వైన్ షాపులు ఇవ్వద్దని ఉంది అధ్యక్ష. నేను ఒక కంప్లైంట్ ఫిలిం నగర్లో మన ఫిలిం నగర్ నుంచి టువర్డ్స్ టోలీ చౌకీ పోతుంటే నాలా మీద పక్కా నాలా మీదనే వైన్ షాప్ బిల్డింగ్ కట్టారు, వైన్ షాప్ కట్టారు అధ్యక్ష. ఆ వైన్ షాప్ నడుస్తూ ఉంది 24 గంటలు. నేను 3 సార్లు కంప్లైంట్ ఇచ్చాను. కింగ్కోటిలో అధ్యక్ష లేడీ హైదర్ క్లబ్ పక్కకు ఒక బిల్డింగ్ గవర్నమెంట్ బిల్డింగ్ కట్టారు. ఆ బిల్డింగ్ మీద నేను కంప్లైంట్ ఇచ్చి అక్కడ సికింద్రాబాద్లో ఉన్నటువంటి సీసీపీకి నేను కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు కూడా చర్య తీసుకోలేదు. ప్రభుత్వ స్థలం అని నేను పేపర్ కూడా వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ మధ్యకాలంలో హైదరాబాదు సిటీలో కాదు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక రకమైనటువంటి ప్రాక్టీసెస్ నడుస్తూ ఉంది అధ్యక్ష. ప్రజాప్రతినిధులు ఏదైనా కంప్లైంట్ ఇస్తే స్పందించరు. ఇక్కడ కొన్ని యూట్యూబ్ ఓన్ పర్సనల్ ఛానల్స్ ఓపెన్ చేసుకున్నారు అధ్యక్ష. ఒక పేపర్ ఎలాంటి పేపర్ అంటే ఒక స్క్రీన్ ప్రింటింగ్ దగ్గర పోతాడు, దాని మీద ఒక పేపర్కి ఏదన్నా పేపర్ ఒక హెడ్డింగ్ ఇస్తాడు, దాని పేరే ఏదైనా ఉంటుంది, ఇచ్చేసి ఇగో ఈడ బిల్డింగ్ ఒకటి ఉంది, ఆ బిల్డింగ్లో బస్తీలో ఈ బిల్డింగ్ కడుతున్నాడు అని చెప్తారు. ప్రభుత్వం ఒక పాలసీ గైడ్ లైన్స్ ఏమి ఇచ్చింది